ఏ రోజు మీరు అధికారం వెంట పడలేదు, అధికారం కావాలని కోరుకోలేదు, పదవుల వెంట కూడా పడలేదు. కానీ మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినటువంటి తర్వాత ఒక ఆరోపణ అనుకోండి, లేకపోతే ఒక విమర్శ చక్కర్లో కొట్టింది. సార్, నాకు తెలిసి 35 ఏళ్ల క్రితం మీరు కులాన్ని వదిలేశారు. ఎక్కడా కూడా మీ పేరులో కులం ఉండేది కాదు. 1990 మండల్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో మీరు కులాన్ని వదిలేశారు సార్. కానీ మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చినటువంటి తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్కు ఎమ్మెల్సీ రావాలంటే, పదవి రావాలంటే రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి వచ్చింది అని విపరీతమైనటువంటి సర్క్యులేషన్. నిజమేనా సార్? దీంట్లో ఎంత అయినా వాస్తవం ఉందా? ఇప్పుడు అనేవాళ్ళు 1000 రకాలుగా విమర్శలు చేస్తారండి. కార్యాచరణ చూసే వాళ్ళకి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి కదా. కనుక జనంలో ఈ అనుమానాలు ఏం లేవు. అందరూ కూడా చాలా స్పష్టంగానే అన్నింటికీ అతీతంగా ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి స్పష్టత ప్రజల్లో ఉన్నది. దానికోసం ఏదో పలానా ఆయన వస్తే వస్తుంది ఇట్లా, ఇది కరెక్ట్ కాదు. మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చినాం, 18లో ఇచ్చినాం, 23లో కూడా మద్దతునిచ్చినాం. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొదటిసారి సాధ్యపడలేదు, రెండవసారి సాధ్యమైంది, విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళు మాకు చెప్పిన విధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. ఎమ్మెల్సీని చేయటం జరిగింది. అంతకుమించి దానికి నేను అనుకోవటము, మేము పని చేయటానికి 10 ఏళ్ళు ఏ పదవి అవసరం రాలేదు, భవిష్యత్తులో కూడా అవసరం అవుతుందని నేనేం అనుకోవటం లేదు. కానీ ఇది ఒక అవకాశం. ఈ అవకాశం దొరికింది, తప్పకుండా ఇది ప్రజల కోసమే ఉపయోగిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలవటానికి దోహదపడుతుంది అని చెప్పి మేము చాలాసార్లు ప్రకటించినాం. కాబట్టి మా దృష్టికోణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు లేవు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ విలువలకు మేము కట్టుబడి నిలిచినామో ఈ రోజుకు కూడా అదే విలువల ప్రకారం నడుచుకుంటున్నాం. మేము ఇంతగా కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే, రాహుల్ గాంధీ గారు మాకు చెప్పిన కొన్ని విషయాలు మాకు కూడా కొంత తృప్తినిచ్చినాయి. ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు, నిరంకుశత్వం అనేది అసమానతల నుంచి పుడుతుంది, ఆ అసమానతలను రూపుమాపి ఒక ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించండి. ఈ సహకారం అనేది ఎన్నికలకే పరిమితం కాదు, ఎన్నికల తదనంతరం కూడా ఈ సహకారం కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. మేము కూడా అటువంటి ప్రజాస్వామిక దృష్టికోణంతోనే ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇంకా కొంత దగ్గరగా ఉండి కొన్ని విషయాలు మనం పనిచేసి సాధించుకోవటానికి ఇది మంచి ఒక రాజకీయ బంధము అని చెప్పి మేము భావించినాం, నడుస్తున్నాం. ఈ ప్రయత్నం మేము టీఆర్ఎస్తో చేయలేదని కాదు, తప్పకుండా చేసినాం. అప్పుడు కూడా నేను చెప్తున్నా, మేము తట్టలు మోసి ఆ రోజుల్లో చెరువుల మరమ్మత్తు కార్యక్రమం విజయవంతం చేయటానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేసినాం. కానీ అప్పటి పాలకులు ఏమనుకున్నారంటే, ఇక అన్నీ ఈ రకంగా ప్రశ్నలు అడగటం, సూచనలు చేయటం, చర్చలు జరపటం, ఇది వాళ్ళు చేయదలుచుకోలేదు. ఏదైనా మాకు తెలుసు, మాకు తెలిసిన పద్ధతుల్లో మేము చేసుకుంటూ పోతాం, మీకు చేతనైతే సహకరించండి, సప్పట్లు కొట్టండి, పాలాభిషేకం చేయండి, చేయకపోతే మీదబడి కొడతాం, అరెస్టు చేస్తాం అనేది వాళ్ళ దృష్టికోణం. ఆ దృష్టికోణం వల్ల కలిసి పని చేయటం సాధ్యపడలేదు. తప్పు మీది కానీ మా లోపల ఉందని నేను అనుకోవటం లేదు. అప్పుడు కూడా మేము ఏదో కోరి వైరానికి దిగలే. మీరు దూరం కొట్టినరు, ప్రజలకు దృష్టికోణం నుంచి ప్రశ్నలు అడుగుతున్నామనే ఏకైక కారణం చేత మా మీద దాడికి దిగినరు తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఇవాళకి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మా దృష్టికోణంలో మార్పు లేదు. తెలంగాణ ప్రజాక్షేమం కోరి, తెలంగాణ సంక్షేమం కోరి, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం చేయవలసిన పనంతా సీరియస్గా చేస్తాం. సంభాషణకు అవకాశం ఉంది, చేయటానికి వెసులుబాటు కలుగుతున్నది, తప్పకుండా అవకాశాలను వాడుకుంటాం. ఇది జీవితంలో మొట్టమొదటిసారి ప్రభుత్వంతో కలిసి విషయాల మీద పనిచేయటానికి నేను ఒక అవకాశాన్ని చూస్తూ ఉన్నా. ఈ అవకాశం ఎంత మేరకు ఉపయోగపడితే అంత మేరకు ప్రజల కోసం పనిచేస్తాం. మేము ఇందులో ఏమి సిగ్గుపడతలేము, దాచుకోవటం లేదు. తప్పనిసరిగా ఇది ఒక మంచి అవకాశమే, ప్రయత్నం చేయవలసిందే. వ్యవస్థల నిర్మాణం జరగాలి, ఇటు పౌర సమాజంలో కానీ ప్రభుత్వంలో కానీ. బీఆర్ఎస్ కాలంలో మొత్తం కుప్పగూలిపోయినాయి. ధర్నా చౌక్ దగ్గర నుంచి మొదలుకుంటే మీరు దేన్ని సహించలేదు. ప్రతి వ్యవస్థను కుప్పగూల్చి ఒక కుటుంబం ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించింది. ఆ పరిస్థితి పోయి ఇవాళ వ్యవస్థలు చిగురించే అవకాశం కనబడుతున్నది.